ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. హ్యాండ్స్ చూసారు కదా, పఫ్ హ్యాండ్స్ వచ్చినాయి. పఫ్ హ్యాండ్స్ వచ్చి మంచి లేస్, సిల్వర్ లేస్ ఇచ్చేది యాక్చువల్గా. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది హ్యాండ్స్ కూడా. చిన్న పిల్లలకు పఫ్ హ్యాండ్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. హ్యాండ్స్ తీసుకొని ఇవి ఏంటంటే పఫ్ హ్యాండ్స్ అనమాట. పైన కింద 2 పఫ్లు ఇవ్వాలి ఈ పఫ్ హ్యాండ్స్. ఇప్పుడు మనం పఫ్ హ్యాండ్స్ తయారు చేసేద్దాం. పఫ్ హ్యాండ్స్ తయారు చేసే ముందు మనం ఏదైతే మార్జిన్ వదులుకుంటామో ఆ మార్జిన్ ప్రకారంగా ఒక 1/2 ఇంచు ఈ విధంగా స్టిచ్ వేసేసేయండి 2 హ్యాండ్స్. ఇదేంటంటే మనం రెగ్యులర్గా ఏ హ్యాండ్కైనా సరే, పైపింగ్ అయినా ఏదైనా సరే, ఈ 1/2 ఇంచ్ అనేది మనం కటింగ్లో మార్జిన్ వదులుకుంటాం కదా. ఇప్పుడు స్టిచ్ అయిపోయింది కాబట్టి లైనింగ్ పక్కకు తీసేసి పైనుంచి ఒక కినారీ స్టిచ్ 2 హ్యాండ్స్ కూడా కినారీ స్టిచ్ వేసేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్కి పఫ్ స్టార్ట్ చేద్దాము. కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకొని మార్జిన్ ఒక చిన్న చిన్న కుచ్చులు అనమాట. పఫ్కి చిన్న పాప కదా, చిన్న కుచ్చులు చాలా బాగుంటాయి. స్మాల్ కుచ్చుస్ అనేది ఒక 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టుకొని కుచ్చులు అనమాట. ఈ విధంగా కింద నుంచి పైకి ఒక 1/2 ఇంచ్కి కరెక్ట్గా తీసుకొని కుచ్చు పెట్టుకుంటూ పఫ్ తయారు చేయాలన్నమాట. హ్యాండ్ కింది సైడ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు పైన సైడ్ కూడా సేమ్ యాజ్ యూజ్గా చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటూ పఫ్ తయారు చేసేద్దాం. పఫ్ హ్యాండ్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు